హాయ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు పిల్లల పెంపకం చాలా సింపుల్గా ఉండేది. స్క్రీన్లు లేవు, వీడియో గేమ్స్ లేవు, స్కూల్ నుంచి వచ్చాక బయట ఆడుకోవడమే పని. పరీక్షలు ఉండేవి కానీ మొదటి క్లాస్ నుంచే లేదా 6వ క్లాస్ నుంచే ఐఐటి కోచింగ్ గురించి టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్న వయసులోనే మొబైల్స్, గేమ్స్, చదువు ఒత్తిడి అన్నీ పిల్లల మీద పడుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో పిల్లలను ఎలా పెంచాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్డ్గా నడిపించాలి అనేది చాలా అవసరం. 7 నుంచి 10 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కాదు, పూర్తిగా పెద్దవాళ్ళు కూడా కాదు. ఈ వయసు పిల్లల జీవితంలో చాలా కీలకమైన దశ. ఒకవైపు అమాయకమైన ప్రశ్నలు, మరోవైపు చదువు, స్నేహితులు, స్క్రీన్ల వల్ల వచ్చే ఒత్తిడి. ఇది కేవలం చదువుకునే వయసు మాత్రమే కాదు, భావాలు, అలవాట్లు, విలువలు అన్నీ రూపుదిద్దుకునే సమయం ఇది. ఈ దశలో పిల్లలు కేవలం చెప్పిన మాటలతో కాదు, తాము చూసిన దాంతో, అనుభవించిన దాంతో, ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. స్క్రీన్లు, చదువు, ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, వీటన్నింటి మధ్యలో పిల్లలను ఎలా బ్యాలెన్స్డ్గా నడిపించాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ వయసులో సరైన మార్గదర్శకత్వం ఉంటే పిల్లలు చక్కగా ఎదుగుతారు. టెక్నాలజీని బ్యాన్ చేయకండి. ఈ రోజుల్లో పిల్లల జీవితంలో సాంకేతికత ఒక భాగం. స్క్రీన్లను పూర్తిగా నిషేధించడం కన్నా ఎప్పుడు, ఎంతసేపు, ఎందుకు వాడాలో నెమ్మదిగా నేర్పించడం మంచిది. డిజిటల్ ప్రవర్తన, ఆన్లైన్ భద్రత ఈ వయసులోనే అలవాటు చేయాలి. పిల్లల ఆలోచనలను ప్రోత్సహించండి. ఈ వయసులో పిల్లలు ఎందుకు అని అడగటం మొదలు పెడతారు. ప్రశ్నలు అడగనివ్వండి, ఆలోచించనివ్వండి, తమ అభిప్రాయం చెప్పనివ్వండి. ఇలా చేయటం వల్ల స్నేహితుల ఒత్తిడిని, ఆన్లైన్ విషయాలను సరిగ్గా అర్థం చేసుకునే శక్తి వారికి వస్తుంది. చదువులో భాగంగా మార్కులు అవసరమే, కానీ అదే అంతా కాదు. సమయాన్ని సరిగ్గా వినియోగించడం, మాట్లాడే విధానం, ఇతరులతో కలిసి పనిచేయటం, బాధ్యత తీసుకోవటం ఇవన్నీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది. పిల్లల భావాలను నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలకు ఒత్తిడి, భయం, గందరగోళం ఉన్నా అవి మాటల్లో చెప్పలేకపోవచ్చు. శాంతిగా విని వారి భావాలను అర్థం చేసుకుంటే వాళ్ళు భావోద్వేగంగా, బలంగా ఎదుగుతారు. స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా నేర్పించాలి. పిల్లలకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలి, అదే సమయంలో బాధ్యత కూడా ఉంచాలి. చిన్న నిర్ణయాలు వాళ్లే తీసుకునేలా చేసి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో నెమ్మదిగా అర్థమయ్యేలా చేయాలి. ఈ వయసులో స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహితులను తప్పుపట్టకుండా మంచి విలువలు, సరైన స్నేహితుల ఎంపిక గురించి స్వేచ్ఛగా మాట్లాడాలి. గేమ్స్, వీడియోలకే ఎక్కువ సమయం ఇవ్వకుండా క్రీడలు, చదువు, హాబీలు, బయట ఆడటం ప్రోత్సహించాలి. నిజ జీవితం కూడా అంతే ముఖ్యమని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. తల్లిదండ్రులు ఫోన్ ఎలా వాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, కోపాన్ని ఎలా నియంత్రిస్తున్నారు అన్నీ పిల్లలు గమనిస్తూనే ఉంటారు. మన ప్రవర్తనే వాళ్లకు మౌనంగా నేర్పే పాఠం. విభిన్న వ్యక్తులు, విభిన్న అభిప్రాయాలు పిల్లల జీవితంలో భాగం. ఇతరులను గౌరవించటం, వారి భావాలకు విలువ ఇవ్వటం చిన్న వయసులోనే అలవాటు చేయాలి. ఇల్లు అంటే భద్రత కలిగిన స్థలం. ఇల్లు అంటే తప్పులు చేసినా భయపడని చోటు కావాలి. ఓటమి ఎదురైనా మనసు విప్పి మాట్లాడగలిగే స్థలం కావాలి. ఈ రోజుల్లో పిల్లలు చాలా సున్నితంగా మారుతున్నారు. అలాంటి సమయంలో బలమైన కుటుంబం ఉంటేనే పిల్లలు దృఢంగా ఎదుగుతారు. పిల్లలు తమ చదువులో కానీ, ఆటలో కానీ ఫెయిల్ అయితే వాళ్ళు కుంగిపోకుండా ఫెయిల్యూర్ని ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ అని ధైర్యం చెప్పి నెక్స్ట్ టైం సక్సెస్ సాధించడానికి గైడ్ చేయాలి. ఇతర పిల్లలతో పోల్చడం వల్ల మానసికంగా వీక్ అవుతారు. ఇంకో విషయం, మనం మాట్లాడటం కన్నా వినడం ఎక్కువ అవసరం. పిల్లల మాటలను మధ్యలో ఆపకుండా వింటే వాళ్ళు భయం లేకుండా ఫ్రీగా వారి భావాలు షేర్ చేసుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలు కేవలం నియమాలు కాదు, మార్గదర్శనం, అనుబంధం, అర్థం చేసుకునే మనస్సు కావాలి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఆటపాటల్లో భాగం అవుతూ వారికి మెంటర్లా, మార్గదర్శకులుగా ఉండాలి. ప్రతి విషయంలోనూ వారికి మద్దతుగా నిలబడి బయట ప్రభావాల నుంచి పిల్లలను కాపాడాలి. ఈరోజు మనం చూపించే సంరక్షణే రేపటి పిల్లల వ్యక్తిత్వంగా మారుతుంది. టుడేస్ కేర్ బికమ్స్ టుమారోస్ క్యారెక్టర్.